సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి 2000కి పైగా వేకెన్సీస్తో ఒక భారీ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఎవరైతే 10th ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. చేరగానే మనకి 35,000కి పైగా మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ రెండు రాష్ట్రాల అభ్యర్థులు కూడా ఇక నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇక వీడియోలో డిస్కస్ అయితే చేద్దాం. సో ఎవరు కూడా స్కిప్ అయితే చేయొద్దు. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవ్వట్లయితే కనుక జాయిన్ అయితే అవ్వండి ఫ్రెండ్స్. ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చినట్టు కనుక February 26 నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్టు కనుక March 18th వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్టులకి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి మేలో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి 10-2 షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే ఇక్కడ మనకి హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క నెంబర్కి కాల్ చేసి మీకు డౌట్స్ అనేవి అయితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు గైస్. సో ఇక పోస్టులకి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్టయితే కనుక క్యాండిడేట్ మస్ట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో మీరు ఏ రాష్ట్రానికి చెందినటువంటి బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక టోటల్గా మనకి 400కి పైగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి సపరేట్గా మనకి ఏజ్ లిమిట్ అనేది ఇవ్వడం జరిగింది. కొన్ని పోస్టులకు వచ్చేసరికి 18 years to 25 years వరకు, మరికొన్ని పోస్టులకు వచ్చేసరికి 18 to 27 years వరకు, నెక్స్ట్ 18 to 28 years వరకు, 18 to 30, 18 to 35, 18 to 37, 18 to 42, 20 to 25, 21 to 25 years, 21 to 27 years, 21 to 28 years, 21 to 30 years, ఫైనల్గా మనకి 25 to 30 years లోపు ఉన్నటువంటి జనరల్ అభ్యర్థులు అందరూ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి క్యాస్ట్ వరకు కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేవి అప్లికేబుల్ అయితే అవుతాయి. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, SC ST క్యాండిడేట్స్కి 5 years పాటు కూడా అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించి మరి డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఎవరైతే ఉమెన్ క్యాండిడేట్స్, SC ST PWD క్యాండిడేట్స్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది కూడా పే చేయాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఈ యొక్క క్యాండిడేట్స్ అందరూ కూడా ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 100 rupees అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్ట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక టోటల్గా ఇక్కడ మనకి 2 stagesలో ఇక సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాండిడేట్స్కి కూడా మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. సో టాపిక్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక జనరల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఈ యొక్క టాపిక్ నుంచి 25 multiple choice క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది, 50 marks. నెక్స్ట్ మనకి జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని చెప్పేసి ఈ యొక్క టాపిక్స్ నుంచి టోటల్గా మనకి 100 multiple choice క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 2 marks అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి కూడా మనకి 1/2 నెగిటివ్ మార్కింగ్ అనేది కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది. టోటల్గా మనకి 60 minutes పాటు కూడా ఇక్కడ టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి పోస్టులను బట్టి స్కిల్ టెస్ట్ కానీ లేదంటే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ వచ్చేసరికి జస్ట్ మనకి క్వాలిఫై నేచర్లో మాత్రమే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో 10th class క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి 10th class లెవెల్లో మనకి ఇక క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ లెవెల్లోను, నెక్స్ట్ మనకి గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులకు వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లెవెల్ యొక్క క్వశ్చన్స్ అనేవి మనకి రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వచ్చినట్టు కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, చీరాల, కడప, గుంటూరు, కాకినాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక హైదరాబాద్, వరంగల్ అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది.
సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి టోటల్గా 489 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క పోస్ట్కి సంబంధించి ఏజ్ లిమిట్తో పాటు పే స్కేల్, ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్తో పాటు ఏ కేటగిరీ వరకు ఎన్ని వేకెన్సీ అనేవి కేటాయించాలని కంప్లీట్ డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకి డిఫరెంట్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్నటువంటి వివిధ రకాల ఉద్యోగాలకి సంబంధించి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టోటల్గా మనకి ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా 2049 ఓపెనింగ్స్తో ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీలో కొన్ని రకాల ఉద్యోగాలకి సంబంధించి ఎక్స్పీరియన్స్ అనేది కూడా అడగడం అనేది జరుగుతుంది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం లేకుండా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్కి తగినటువంటి ఎసెన్షియల్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేవి ఇక్కడ డీటెయిల్గా అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు ఏ పోస్ట్ అనేది సూటబుల్గా ఉంటుందో ఆ పోస్ట్కి సంబంధించి మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోండి. సో అన్ని పోస్టులకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోతే మనకి వీడియో అనేది లెంత్ అవుతుంది కాబట్టి డైరెక్ట్గా ఇక్కడ నోటిఫికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ నోటిఫికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ పోస్ట్ అయితే సూటబుల్గా ఉంటుందో ఆ పోస్ట్కి మీరు అప్లై అయితే చేసుకోండి గైస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఎస్ఎస్సి నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి ఒక ఫేజ్ 12కి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్కు డెఫినెట్గా ఈ యొక్క ఆపర్చునిటీని అయితే యూటిలైజ్ అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడమే జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.